ఇది గాని స్పృహలోకి వచ్చిందంటే నిజం చెప్పేస్తుంది. అమ్మో, అమ్మగాని ఇప్పుడు నోరు తెరిచిందంటే అడ్డంగా బుక్ అయిపోతాం. పిన్ని లేచింది, పిన్ని లేచింది. అత్తయ్య తాగండి. ఏంటి అందరూ నా చుట్టూ ఇలా గుంపుగా ఉన్నారు? పిన్ని నువ్వు కింద పడిపోయావు, నీకు దెబ్బ తగిలింది తెలుసా? ఆ, బా అలాగా. వాసుకి నీకు బాగానే ఉంది కదా? డాక్టర్ని పిలిపించమంటావా? డాక్టరా? చిన్నగా వాసుకి. డాక్టర్తో నాకేం అవసరం ఉంది? మీరేంటండి ఇంత టెన్షన్ పడుతున్నారు? అసలు నేనిక్కడున్నానేంటి? నువ్వు నిజం చెబితే పారిపోవటానికి వీలుగా ఉంటుందని ఇక్కడున్నానే. పని ఏంట్రా అలా నిలబడి చూస్తున్నావు? అది కాదు వాసుకి, ఏదో చెప్పాలని మమ్మల్ని పిలుస్తూ కిందకొచ్చావు. ఏంటది? నాకేం గుర్తులేదు. బుస్సు, పని ఫోర్జరీ సంతకాలతో ఆస్తిని లాగేసుకున్నాం. మా నాన్నకు తెలిస్తే మాత్రం ఊరుకోడు. ఇందాక షేర్స్ విషయంలో ఎంత సీరియస్ అయ్యాడో చూశాం కదా. ఆ బాలాగాడేమో వచ్చేస్తున్నాడు. వాడొచ్చేలోపు అంతా అయిపోవాలి. డాక్యుమెంట్స్ అన్ని రెడీ నాన్న. ఏది ఇటివు, ఓసారి సంతకాలు చూస్తాను. అచ్చు గుద్దినట్టు మా నాన్న సంతకాన్ని దింపేశావురా. నాగభూషణం, దొరికిపోయావురా. తాత ఇక్కడ కూడా వచ్చాడేంటి? మన ప్లాన్ మొత్తం నాశనం చేసేసాడు. ఇప్పుడు ప్లాన్ కాదురా, మన గురించి మొత్తం తెలిసిపోయింది. మన గురించి నిజం తెలిసిన ఎవ్వరూ ఇంతవరకు బతుకుండలేదు. అంటే మా నాన్నని చంపేస్తావా? తాతయ్య చావకపోతే మనం బతకలేము. మనకు ఆస్తి రానివ్వడు, బాలగాడికి నిజం చెప్పేస్తాడు. సరే, త్వరగా వెళ్ళి నువ్వు అనుకున్నది చేసేయ్. ఏం చేస్తాం? ఎందుకు గుర్తులేదు బుస్సు? ఆ రోజు ఆ ముసలాయన ఒక్క 10 నిమిషాల తర్వాత వచ్చుంటే ఆస్తి మొత్తం మన చేతికొచ్చుండేది.
అవునే, మన ప్లాను ఆ రోజు మిస్ అయిపోయింది. అప్పుడే మావయ్య గారి చావుని ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఇప్పుడు మాత్రం ఎవరు కనిపెడతారు? ఆ త్రిపురకి అనుమానం వచ్చిందమ్మా. త్రిపురనా? అది మామూలుది కాదురా. దానికి అనుమానం వస్తే ఆ అనుమానం తీర్చుకునేదాకా మనల్ని వదిలిపెట్టదు. ఏది ఏమైనా మా అక్కతో మనం కేర్ఫుల్గా ఉండాలి. ఇంకా ఎక్కువ డెప్త్కు వెళ్ళి ఆ త్రిపుర మర్డర్ మిస్టరీని గనక తవ్వుదామనుకుంటే తన సమాధిని తన తవ్వుకున్నట్టు. ఆ పని చేయరా, మనకు టెన్షన్ తగ్గిపోతుంది. రైట్ టైం చూసి ఆ త్రిపుర అడ్డు లేకుండా చెయ్యరా. ఇక మనకి ఏ అడ్డు ఉండదు. నీకు బుర్రొచ్చాక మాకు కొండంత బలం వచ్చినట్టుంది. లేకపోతే డైలీ ఇవిడ టార్చర్ భరించలేక ఈ బుర్రని ఎప్పుడో బద్దలు కొట్టినా కొట్టేసేవాళ్ళం. హా? అమ్మో, ఇదిగో బుస్సు, మనం జాగ్రత్తగా ఉండాల్సింది త్రిపురతో కాదు, దీంతోటి.